వెంకటేశ్వర అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రావాలని మాతో పాటు ముందుగా చైర్మన్ గారికి అనుకోలేదు వస్తున్నాను, ఎందుకంటే రష్ అవన్నీ ఉంటుంది కదా. అందరికీ ఏం లేదు, ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి, ప్రతి సంవత్సరం ఉండాలి, అందరూ బాగుండాలి. అలాగే భారతదేశం కూడా చాలా అంటే సెక్యూర్డ్గా ఉంది. మనం చూస్తుంటే ప్రపంచం ఎక్కడ చూసినా యుద్ధం జరుగుతూనే కంటిన్యూస్ సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ విధంగా మన భారతదేశం చాలా సేఫ్గా ఉంది. అంటే ప్రధానమంత్రి మోడీ గారు ఏది ఏమైనా ఆయన చేతిలో ఉంది ఈరోజు దేశం. అది ఎంతోమంది ఏదో రకరకంగా ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంది, ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ప్రపంచంలో తీసుకుంటే 4వ స్థానంలో ఉంది భారతదేశం. చాలా మందికి తెలియదు, చాలా మంది ఎంతసేపు విదేశాల్లో మాట్లాడతారు. 4th ప్లేస్లో ఉంది, 3rd ప్లేస్కి వచ్చేసింది. కారణం ఎవరంటే ప్రధానమంత్రి మోడీ గారు. నేను పార్టీ తరఫున మాట్లాడాను. మనిషి ఒక వ్యక్తి భగవంతుడు ఇచ్చాడు, కాపాడుతున్నాడు. అందులో చాలా మంది చెడగొట్టాలి, నాశనం చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఆ దేశభక్తి పేట్రియాటిజం చాలా మంది ఏమిటి అంటారు. చాలా మంది ఈరోజు రియల్ ఎస్టేట్ డబ్బులు పెట్టారు, మీరు ఇన్వెస్ట్ చేశారు. ఆ ల్యాండ్ అనేది ఈరోజు వేరే వాళ్ళ చేతికి పోయిందంటే ఈ ఇన్వెస్ట్మెంట్ కనీసం అలాగనే ఆలోచించి ఇది మన దేశం, ఇది మన ఊరు, మనం కాపాడని చెప్పేసి దేశం మాట్లాడి దానికి కావాల్సిన సపోర్ట్. అంతేగాని సైలెంట్గా ఉంటే ఫంక్షన్కి వెళ్తున్నాం, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చప్పట్లు కొడితేనే అవతల వాళ్ళు చేసింది రైట్ అంతా తెలుస్తుంది. సైలెంట్గా ఉంటే అర్థం ఏంటంటే వాళ్ళు తప్పదు. అందరూ స్పందించారు, వ్యక్తి ఫైట్ చేస్తున్నారు, అందరూ చేయాలి. పొలిటికల్ మధ్యలో ఉంటున్న అండర్స్టాండింగ్స్ వాళ్ళ అదంతా వేరే. ఇన్ జనరల్ నేను చెప్పేది, జనరల్ దేశం ఈరోజు నడుస్తుంది. ఇన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ఇంతమంది లోపల గొడవలు చేస్తున్నారంటే కారణం అక్కడ మెయిన్గా సైనికులు. అక్కడ వాళ్ళు ఎంతోమంది పాపం, ఎంతోమంది కంట్రీలో ఎంతమందికి వాళ్ళు ప్రజలు ఉన్నారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ పోలీసు దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ డాక్టర్స్, అందరికీ ఈ సంవత్సరం బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అలాగే రమేష్ గారు ఆయన చైర్మన్గా ఉంటూ మొన్న రీసెంట్గా చాలా అద్భుతమైన విషయం చేశారు. చెంచులు క్యాస్ట్ సంబంధించిన వాళ్ళకి నెలకు ఒకసారి ఇచ్చారు, వాయిస్ ఇచ్చారు. ఇలాంటి వ్యక్తి శ్రీశైలంలో వాళ్ళ దర్శనానికి ఇచ్చారు. ఇలాంటి వ్యక్తులు మనకు చాలా మంది కావాలి. ఎవరిని నెగ్లెక్ట్ చేయకుండా మనుషులందరూ, సో వాళ్ళు కూడా ఒక అవకాశం ఇస్తే వాళ్ళు కూడా మంచి మంచి పనులు చేయాలి. హిందూయిజం ముందుకు తీసుకెళ్ళాలి. అందరూ కలిస్తేనే అవుతుంది. అట్ ది సేమ్ టైం సెక్యులరిజం చేస్తున్నారు. అందరూ ఉండండి అని చెప్పేది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ అందరూ ఉండండి. ఎన్నో భాషలు, ఎన్నో క్యాస్ట్ ఎన్నో ఉన్నాయి భారతదేశం. ఎక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళినా ఒకటో రెండు. ముస్లిం కంట్రీకి వెళ్తే షియాస్ ఉన్నాయి, క్రిస్టియన్ కంట్రీకి మన భారతదేశం ఇది జరగాలి, కంటిన్యూ అవ్వాలి. దీన్ని నాశనం చేయడానికి చాలా మంది ట్రై చేస్తారు. మనం అది వదలదు. అందరూ ఉండండి, హ్యాపీగా ఉండండి. అదే మాదిరిగా 48వ సంవత్సరం మన డిసెంబర్ 26 47 పూర్తి చేసి 48వ సంవత్సరానికి వచ్చినాం. దేవుడి దయ వల్ల అందరూ తెలుసు. అన్నమయ్య వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేసి మంచి పేరు భగవంతుడు నాకు ఇచ్చారు. చాలా సంతోషం, చాలా జన్మని టైం పాస్ తప్ప వేరేమి అంత మించిపోయిన క్యారెక్టర్ ఏంటి అంటే అక్షరం మీకు మనసులో ఇంకేం క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ లేదు. ఆ క్యారెక్టర్ అయిపోయింది. ఇవన్నీ మామూలుగా టైం పాస్. దానికి అలాగే రాముడు వారు, సత్యనారాయణ స్వామి దేవుడి పాత్రలు యాక్షన్ అన్నీ చేశారు. చాలా సంతోషం. 11 భాషల్లో చేశారు. ఇంకా షూటింగ్ జరుగుతున్నాయి. సో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, అభిమానులు అందరికీ హ్యాపీగా ఉన్నారు. అందరూ సంతోషం.